కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఖర్చులు భరిస్తామని ముందుకొచ్చిందని, ఇంకా ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని చెప్పారు. ఒక ప్రొసీజర్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నేరెళ్ల శారద అన్నారు. ప్రభుత్వం రాకపోతే నిన్న జరిగినటువంటి విషయాలు ఎందుకు జరిగినాయి అంటే 15 రోజుల తర్వాత ఇవన్నీ జరుగుతా ఉన్నాయని కూడా ఒకటి చూడండి. మనము ఇమీడియట్ గా ఒక ప్రభుత్వం ఒక ప్రొసీజర్ అనేది లేకపోతే చేసే చర్యలు వేరు ఉంటాయి. ప్రభుత్వంలో ఉండి చేసే చర్యలకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమేటిక్ వేలోనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడే చేయాలి అని అంటే ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళకపోతే మళ్ళీ మనం ఏమంటారు, సిస్టమ్ ఎందుకు ఫాలో కాలేదండి అని మళ్ళీ మనమే క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు కాబట్టే దీనిపైన ఇంత శ్రద్ధ వహించడం జరిగింది. బాబుకు ఖర్చులు ఆ విషయం బాబు వాళ్ళ తండ్రితో మాట్లాడాను. ఇప్పటికైతే వాళ్ళు మేము ఖర్చులు భరిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది అనే మాట చెప్పారు నాకు. సో మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడితే నాకు విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున మటుకు అది ఖర్చు విషయంలో కానివ్వండి, వైద్య సాయం విషయంలో కానివ్వండి, ఎలాంటి సహకారం కావాలన్నా కానీ ఇస్తాము అనేటి మాట మటుకు మేము వారికి చెప్పడం